అందరికి నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. పోస్టల్ స్పోర్ట్స్ కోటా సంబంధించి మనకు నోటిఫికేషన్ వచ్చి మనకు 6 to 7 months అయితే అవుతుంది. పోస్టల్ స్పోర్ట్స్ కోటా సంబంధించి అయితే దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇంకా దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. అయితే చాలా మంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. మన సబ్స్క్రైబర్స్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, అయితే దీని నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేయడం అయితే జరిగింది. 1899 పోస్టులకు సంబంధించి దీనికి సంబంధించిన ఆల్రెడీ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకు జనవరిలో రిలీజ్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాదాపు ఒక 2 months అయితే పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మనకు కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. అండ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఇప్పటికీ ఒక 3 to 4 months అవుతుంది. దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. నేను కూడా ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు మీకు. అయితే ఎందుకు అప్డేట్ ఇస్తలేడు, మరి నోటిఫికేషన్ ఇట్లా క్యాన్సిల్ చేస్తాడా, మరి అపాయింట్మెంట్ ఎప్పుడు, నెక్స్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది కదా, మరి లేకుంటే సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తాడా అంటే, ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్లా రిజెక్ట్ అవుతారు కదా, రిజెక్ట్ అయిన వాళ్ళల్లో మళ్ళీ పోస్టులు అనేది మిగిలిపోతాయి కదా, దానికి సంబంధించిన ఇంకో మెరిట్ లిస్ట్ తీస్తాడా అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఎవరైతే పోస్టల్ స్పోర్ట్స్ కోటా సంబంధించి అప్లై చేసి ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే చూడండి, ఎండ్ వరకు అయితే చూడండి. ఫుల్ క్లారిటీగా ఇస్తాను. నేను మళ్ళీ అయితే వీడియో చేయనయ్యా దీని గురించి. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, క్లారిటీ చేసుకోండి. అలాగే ఎవరైతే అప్లై చేశారో దీనికి వాళ్ళందరూ కూడా షేర్ అయితే చేయండి ఈ వీడియో. అండ్ ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని కొంచెం లైక్ అయితే చేయండి, మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ వస్తే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. ఎవరైతే జాయిన్ కాలేదు ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కానీ. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. అయితే దానికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయింది, దాదాపు మనకు ఒక ఫిబ్రవరిలో జనవరిలో రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. అయితే దానికి సంబంధించిన మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మనకు హైదరాబాద్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి వైజాగ్, దానికి సంబంధించిన వైజాగ్ జరిగింది అనుకుంటున్నా ఆంధ్రప్రదేశ్లో. అయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది, వెళ్ళారు. కొందరు అయితే యాక్సెప్ట్ అయ్యారు, కొందరు రిజెక్ట్ అయ్యారు. యాక్సెప్ట్ ఎలా అయ్యారు అని అంటే మీకు అక్కడ అప్రూవర్ అని అయితే రావడం అయితే జరుగుతుంది. ఒక లిస్ట్ దాని మీద అప్రూవర్ అని రాస్తాడు. రాసిన తర్వాత దానికి సంబంధించిన మీకు మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ అయితే తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఓటీపీ తీసుకుంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ అయ్యారు అన్నమాట. ఈ మొబైల్ నెంబర్ ఈమెయిల్ తీసుకోకపోతే సక్సెస్ కాలే అన్నమాట. ఓకేనా, అది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా, అలాగే ఎవరైతే అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది అన్న వాళ్ళు కింద కమెంట్ అయితే చేయండి. కమెంట్ వాళ్ళు అంటే అప్రూవ్ కాలే వాళ్ళు కూడా కింద కమెంట్ అయితే చేయండి, ఎందుకు కాలేదని నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, అందరూ కూడా కమెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. మనకు 1899 పోస్టులకు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది, అపాయింట్మెంట్. మీకు పలానా చోట కాడ ఇప్పుడు తెలంగాణలో సపోజ్ హైదరాబాద్, కరీంనగర్ అపాయింట్మెంట్ ఇస్తాడు, కర్మల చేయాలి అని అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి గుంటూరు, సంబంధించిన వైజాగ్, విశాఖపట్నం ఎన్నో అపాయింట్మెంట్ ఇస్తాడు. ఈ అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారంటే మనకు చిన్న అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మనకు నిన్న. అయితే నాకు అన్అఫిషియల్ గానే రావడం అయితే జరిగింది, ఎందుకంటే పోస్టల్ డిపార్ట్మెంట్ కదా. అయితే దానికి సంబంధించి జూలై 1st week లో మనకు అపాయింట్మెంట్ ఇస్తారని మనకు చిన్న క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఎందుకంటే మనకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది, అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను, లేకపోతే వీడియో చేయకపోను. అలాగే దానికి సంబంధించిన డౌట్స్ కూడా చాలా మంది ప్రతి వీడియో కింద స్పోర్ట్స్ కోటా సంబంధించి ఏమైందన్నా అని అడుగుతున్నారు, అందుకోసమే నేను చేస్తున్నాను. అయితే అపాయింట్మెంట్ వచ్చేసి మనకు జూలై 1st week లో ఉంటుందని మనకు తెలియడం అయితే జరిగింది. అయితే మనకు ఇప్పుడు 1899 పోస్టులలో మనకు ఎంతమంది ఎంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ అయ్యారంటే మనకు ఒక 1500+ మందే సక్సెస్ అయ్యారు. మిగతా వాళ్ళు ఒక 300 నుంచి 400 మంది రిజెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఆ రిజెక్ట్ అయిన వాళ్ళు మరి నెక్స్ట్ రిలీజ్ చేస్తారంటే మనకు అప్డేట్ అయితే లేదు. ఫస్ట్ వీళ్ళు ఒక 1500 మంది సెలెక్ట్ అయ్యారు కదా, 1500 మందికి అపాయింట్మెంట్ ఇస్తాడు. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు మళ్ళీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో ఫస్ట్ మనకు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు వచ్చింది, మనకు సెకండ్ లిస్ట్లో నేషనల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉంది. ఎవరైతే నేషనల్ సర్టిఫికేట్ పెట్టినాను బ్రదర్, నాకు జాబ్ రాలేదు అనుకున్న వాళ్ళు ఈ నెక్స్ట్ లిస్ట్లో చూసుకోవచ్చు. మీరు టచ్లో అయితే ఉండండి. ఓకేనా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అండ్
ఈ మెరిట్ లిస్ట్ సంబంధించి నేను ఆల్రెడీ పెట్టినాను, చూసుకున్నారు, డాక్యుమెంట్ వర్క్ అయిపోయింది. అపాయింట్మెంట్ మనకు జూలై 1st వీక్లో ఉంటుంది. అపాయింట్మెంట్ వచ్చేసి మళ్ళీ మీకు మెయిల్కు అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ మెయిల్కు కానీ మీ మొబైల్ నెంబర్ కానీ తీసుకున్నారు కదా, అప్పుడు మీకు దానికి మెసేజ్ వస్తుంది అన్నట్టు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి అపాయింట్మెంట్ మీకు ఒకవేళ మెయిల్ ద్వారా అయితే పంపిస్తారు. ఏంటిది అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసి మనకు ఇంటికైనా పంపచ్చు పై పోస్ట్ ద్వారా, లేకుంటే మెయిల్ కన్నా పంపచ్చు. మెయిల్ పంపితే మీరు ఆ ఫోటోని మీకు అక్కడ డివిజన్ ఉంటుంది కదా, సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఒక పలానా చోటు కాడ మీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి. అయితే దానికి సంబంధించిన అడ్రస్ పెట్టి మీకైతే అపాయింట్మెంట్ లెటర్ అయితే మీకు మెయిల్కి అయితే పంపిస్తాడు. ఒకవేళ పంపిస్తే మెయిల్కి, లేకుంటే మీకు బై పోస్ట్ కూడా పంపించవచ్చు. దాన్ని తీసుకుని పోయి చూపించి మీరు డ్యూటీ అయితే చేయవచ్చు. మీరు దానికి సంబంధించిన అందులోనే వాళ్ళు చెప్తారు. అంటే ఇవి ఉంటాయి కదా బ్యాంక్ యాడ్ చేసుడు కానీ, ఇప్పుడు శాలరీ పడాలి కదా, వీళ్ళకి శాలరీ వచ్చేసి 30,000 ప్లస్ అబోనే ఉంటుంది ఫస్ట్ మంత్ శాలరీ. ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు జూలై 1st వీక్లో జరుగుతుందని చిన్న ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే పోస్టల్ స్పోర్ట్స్ కోటా సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకు ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. ఎవరైతే అప్లై చేసి ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కంప్లీట్ అయిన వాళ్ళు అందరు కూడా షేర్ అయితే చేయండి. ఒకసారి దానికి సంబంధించిన స్పోర్ట్స్ కోటా సంబంధించి ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ అయితే చూసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు గూగుల్ క్రోమ్లో ఏమైనా కొట్టానంటే డిఓపి స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ CGPT G1.in కొడితే మీకు వెబ్సైట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది స్పోర్ట్స్ కోటా సంబంధించి మనకు దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకు లాస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇచ్చింది ఇక్కడ ఫిబ్రవరి 29th లాస్ట్కి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఒకసారి లిస్ట్ చూసుకోండి. ఒకసారి మీకు సంబంధించిన షార్ట్ లిస్ట్ అయినా లిస్ట్ చూసుకోండి. ఒకసారి డౌట్స్ ఉంటే చూసుకోండి. ఓకేనా, ఇలాగైతే ఉంది. ఎటువంటి అప్డేట్ అయితే మనకు దీంట్లో అయితే లేదు. అండ్ ఎటువంటి అప్డేట్ లేదు కాబట్టి మనకు దీని అవసరం లేదు. దానికి సంబంధించి చూసుకున్నారు కదా బ్రదర్, అది స్పోర్ట్స్ కోటా జూలై 1st వీక్లో మనకు అపాయింట్మెంట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు అందరికీ కంగ్రాచులేషన్స్ మన ఛానల్ నుంచి. అలాగే ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళకు ఇంకో లిస్ట్ ఉంది, ఇంకో నోటిఫికేషన్ అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే మనకు ఈ పోస్టల్ సంబంధించి జీడీఎస్ నోటిఫికేషన్ కూడా ఉంది. అది కూడా ఒకసారి చూడండి. మన కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కూడా చూడండి ఆ వీడియో కూడా. దానికి సంబంధించిన జాబ్స్ కూడా 40,000 ప్లస్ జాబ్స్ అయితే ఉండడం అయితే జరిగింది 10వ తరగతితోనే. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ అవసరం లేదు దానికి. మీకు స్టార్టింగే 18,000 నుంచి 20,000 ఆ జీతం అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఆ వీడియో చెక్అవుట్ అయితే చేయండి. ఓవరాల్గా ఇంత బ్రదర్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఫాలో అయితే కావండి. ఓవరాల్ ఇంత బ్రదర్. జై హింద్, జబర్. థ్యాంక్ యూ.